ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 5. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 68 మరియు 69 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 8వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని యొక్క మంచు మీ కుటుంబంలో, మీ పాలెములో సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆయన కృపలో మీరు ఈరోజు ఆనందించుదురుగాక. ఆయన తట్టు మీరు చూచినప్పుడు మీకు వెలుగు కలుగుతుంది. చాలాసార్లు మనుషులను చూచి మనుషుల సహాయాన్ని కోరుకొని ఎన్నోసార్లు మోసపోయినాం. కానీ దేవుని తట్టు చూచినప్పుడు ఎప్పుడు మనం మోసపోము. ఆయన న్యాయకర్త, న్యాయాధిపతి. ఆయన అన్యాయము చేయట అసంభవమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన వారులారా, న్యాయకర్త అయిన నీతిమంతుడైన మన ప్రభు వైపు మనం చూద్దాం. అప్పుడు ఆయన మీకు మేలును చేస్తాడు, మీకు దీవెనను అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ఒక రాజు గురించి మనం నేర్చుకుందాం. అతడు యూదారాజు. ఆయన పేరు యెహోషాపాతు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఒకసారి అతని మీదికి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, షేయిరు మన్యవాసులు 4 రకాల సైన్యం అతని మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? యూదా వారిని, యెరూషలేము నివాసులను దేవుని మందిరానికి పిలిపించి అందరూ కూడా అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. యెహోషాపాతు కూడా దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. అతడు తన ప్రజలతో పాటు దేవునిని వెతుకుతూ ఉన్నాడు. అతడు వెతుకుతూ దేవుని సన్నిధిలో ఆయనని ప్రార్థిస్తున్నప్పుడు ఏమి జరిగిందో తెలుసా? యెహెజీయేలు మీద దేవుని ఆత్మ కుమ్మరించబడి, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు, మీరు ఊరకనే ఉండండి అని యెహోషాపాతు రాజుతో మాట్లాడడం జరిగింది. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ప్రవచన వాక్కును వినినటువంటి యెహోషాపాతు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకున్నాడు. యుద్ధానికి ఆయుధాలతో వెళ్ళవలసినటువంటి వారు పాటలతో, వాయిద్యాలతో ఆ యుద్ధానికి ఒక పెళ్లికి వెళ్ళినట్టుగా వెళుతున్నారు. అద్భుతమని తెలుసా? గొప్ప జయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. అవును, ఇక్కడ దేవుణ్ణి యెహోషాపాతు మరియు యూదా వారు వెతికినారట. వాళ్ళు అలా వెతికినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని వాళ్ళు పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు సమస్యలు ఎదురైనప్పుడు పెద్దలను, లాయర్లను, కోర్టులను, పోలీస్ స్టేషన్లను మీరు వెతుకుతున్నారా? అయితే దేవుని యొక్క సన్నిధిలో మొదట ప్రార్థించి ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకొనండి. ఆయన నడిపింపును మీరు గుర్తెరగండి. ఆ విధంగా మీరు ఆయన నడిపింపు ప్రకారం ముందుకు సాగినప్పుడు మీ సమస్యలలో గొప్ప జయాన్ని మీరు పొందుకుంటారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీతో తేటగా మాట్లాడుతున్నారు. ప్రియ బిడ్డ, నన్ను వెతుకు, మీరు నన్ను వెతుకని ఎడల నా నుండి ఒక అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. యెహోషాపాతు మరియు ఆయన ప్రజలు దేవునిని ఉపవాసముతో వెతికారు.
అలా వెతికినప్పుడు ఏం జరిగింది? గొప్ప జయం. యుద్ధం ఒక స్తుతి కీర్తనగా మారింది, ఆరాధనగా మార్చబడింది. అవును, మీ సమస్య, మీ చింత, మీ ఆవేదన ఇదంతా కూడా మీరు గనక దేవునిని వెతికితే ఇది ఒక ఆరాధనగా మార్చబడుతుంది. మీ జీవితానికి మేలుని కలుగజేస్తుంది. మీరు నిశ్చయముగా నెమ్మది పొందుకుంటారు. మీరు ప్రశాంతమైనటువంటి హృదయం కలిగి కలవరపడకుండా ప్రభువుని మహిమపరిచేటువంటి ఒక అనుభవములోకి మీరు సాగి వెళ్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయన వెతకండి. ఓసారి ఒక రైతు బ్యాంకుకి వెళ్ళి డబ్బుని డ్రా చేసుకుని వస్తున్నాడట. ఆ విషయాన్ని ఒక దొంగ కనిపెట్టాడు. ఈ రైతు ఆ డబ్బుల మూటని పట్టుకొని రైలెక్కాడు. అప్పుడు ఆ దొంగ కూడా అతనితో పాటు రైలెక్కాడు. ఈ రైతు పైకెక్కి పడుకున్నాడు. అయితే ఆ దొంగ కూడా కనిపెడుతున్నాడు, ఇతడు నిద్రపోయినప్పుడు నేను ఆ మూటను ఎత్తుకొని పోవచ్చని. ఆ దొంగ కూడా నిద్రపోయాడు. మధ్యరాత్రి ఆ రైతు మేలుకొని ఆ డబ్బు మూటని ఆ దొంగవాడి తల కింద పెట్టాడు. కొద్దిసేపటికి ఈ దొంగ నిద్ర నుండి లేచి ఈ రైతు దగ్గర ఉన్నటువంటి డబ్బు మూటని దొంగిలిద్దామని అంతా వెతుకుతున్నాడు, కానీ ఎక్కడ దొరకలేదు. నిరాశతో ఈ దొంగ మరలా తన యొక్క స్థానంలో పడుకున్నాడు. ఈలోపు స్టేషన్ వచ్చింది. రైతు తన స్థానం నుండి దిగి ఆ దొంగవాడి దగ్గరికి వెళ్ళి ఆ తలను పైకెత్తి ఆ కింద ఉన్నటువంటి ఆ డబ్బు మూటను తీసుకొని వెళ్తున్నాడు. దొంగవాడు ఆశ్చర్యపోయాడు. ఆ రైతు ఆ దొంగను చూసి అన్నాడు, నువ్వు అంతటా వెతుకుతావని నాకు తెలుసు, కానీ నీ దగ్గర నువ్వు వెతకవని నేను ఎరుగుదును అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేనికోసమో ఏ కార్యం కోసమో అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం. కానీ నీలో దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న దేవునిని వెతికితే నీ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. మరి ఈరోజు నీలో ఉన్నటువంటి ప్రభువుని నువ్వు వెతుకుతావా? గొప్ప సమాధానం పొందుకుంటావు. ప్రభు కృప మీకు తోడైనుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. ప్రభువా, మాలో ఉన్న నీవు అయ్యా మా హృదయాన్నే మీ సింహాసనముగా మలుచుకున్నారు. మా తండ్రి, మాలో ఉన్న మిమ్మల్ని మేము వెతికి కనుగొని మీ నుండి అద్భుతమైన ఆ కృపలను ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా సహాయము చేయమని తండ్రి, కలవరపడినటువంటి హృదయాలకు నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.